ఆలస్యమైంది, సమీకరణాలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనుషులుంటే మార్గం ఉంటది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణాలు? నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉన్నారు కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రారంభం చేసి మాకిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఊరమల్ల కొనదానిలో బొడమల్ల అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతున్నామో మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతున్నాం? 9 మంది ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 తప్ప నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? ఇదే నమ్మడం కాదు, తప్పు ఇద్దరికిద్దరే గట్టులనే ఇద్దాం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాపులాడే వ్యక్తిని కాను.